నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా, ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుక వచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు రుణమాఫీ కాలే. ఎంత మోసం అంటే 49,500 కోట్లు మొత్తం కావాలి రుణమాఫీ. నా లెక్క కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం 10 రోజులనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు. ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసినందుకని, 2 లక్షల రుణం. వాళ్ళు చెప్పి 49,500 కోట్లు సార్ అని చెప్పారు. ఏమైందో ఏమో తెలియదు, 10-15 రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు, ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు 42,000 కోట్లు మాఫీ చేస్తాను. 7,000 కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి. 10 రోజులకే మార్చిన ఆయన 7,000 కోట్లు ఎగిరిపోయినాయి. ఒక 15-20 రోజుల తర్వాత క్యాబినెట్ లో పెట్టిరు రుణమాఫీ అని. 42,000 కోట్లు ఆయన సడన్ గా 31,000 కోట్లు, 11,000 కోట్లు అక్కడ పోయినాయి. మళ్ళా తర్వాత బడ్జెట్ లో పెట్టిండ్రు, బడ్జెట్ 26,000 కోట్లే అన్నారు. మరి ఏడవైంద్ర ఆయన 49,000 కోట్లు 26,000 కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు. ఆ 26,000 కోట్లలో కూడా ఈ రోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది 12-13,000 కోట్లు దాటలేదు. ఏ ఊళ్ళో కూడా 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది వాస్తవమా? ఎక్కడ కాలే, కొడంగల్ గాలే, కొండారెడ్డిపల్లిలో గాలే, ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో.